Namaste. Dear friends, it gives me immense pleasure to invite you all to this lovely concluding episode of Idioms. Thank you, one and all. నమస్తే. ఈరోజు మనము జాతీయములలోని ముగింపు ఎపిసోడ్ని పూర్తి చేసుకుంటున్నాము. ఈ ఎపిసోడ్ ప్రత్యేకత ఏంటంటే మనము రెండు జాతీయాలు సమానమైన అర్థాన్ని ఇచ్చేవి ఏ విధంగా మన తెలుగు పదాల్లో పర్యాయ పదాలు అనే అదే పదానికి అదే అర్థాన్ని ఇచ్చే వేరే పదాలను మనము తెలుగు భాషలో అలంకారంగా ప్రయోగించుకుంటున్నాము. అదే కాకుండా వివిధమైన అర్థాలను తీసుకుంటూ, ఉదాహరణకి రాజు అనే పదాన్ని కనుక మనం తీసుకుంటే ఆ రాజు అనే దానికి భూపతి, నృపాలుడు, క్షితినాథుడు అంటూ సమానమైన అర్థాన్నిచ్చే పదాలను కూడా ప్రయోగించుకుంటున్నాము. అదేవిధంగా రాజు, చంద్రుడు అని వేరే అర్థాన్నిచ్చే నానార్థాలను కూడా మన తెలుగు భాష చాలా చక్కగా అనువుగా మనకి అందిస్తుంది. ఇదే విధంగా జాతీయాల్లో కూడా అదే అర్థాన్ని ఇచ్చే జాతీయాలు, వ్యతిరేక అర్థాన్ని ఇచ్చే జాతీయాలు ఏ విధంగా ఉంటాయో రెండు ఒక జత జాతీయాలని తీసుకొని అవి మనకి సమానమైన అర్థాన్ని తెలియజేస్తున్నాయా లేకపోతే వ్యతిరేక అర్థాన్ని తెలియజేస్తున్నాయా అనేది గమనించే ప్రయత్నం చేద్దాము. రండి. ఇక్కడ మనము మొత్తము కూడా మూడు జతలు సమానార్థకమైన ఉన్నవి, 3 జతలు వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేవి. కాకపోతే దానికి సంబంధించిన విషయమే ఉంటుంది. దాన్ని గురించి మచ్చికి చెప్పుకుందాం. ఇప్పటి వరకు పెద్ద ఎపిసోడ్స్ చేస్తూ మిమ్మల్ని నేను చాలా ఇబ్బంది పెట్టాను. కనీసం ఈ ముగింపు ఎపిసోడ్, ఈ భరతవాక్యమైన కొంచెం క్లుప్తంగా సంక్షిప్తంగా ఉండే ప్రయత్నం చేస్తాను. ఆ మూడు జతలు ఏమిటి, అవి నేను చదవంగానే మీకు అర్థమైపోతాయి. అవి సమానార్థక జాతీయాలా లేకపోతే వ్యతిరేకార్థక జాతీయాలా అనేది ముందు నేను చదువుతున్నాను. మన అందరం కలిసి ఆ జాతీయాలు ఏంటో గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఆలసించిన ఆశాభంగం, దాన్నే ఆలస్యం అమృతం విషం. ఏదైతే అమృతంగా మనకి పనిచేస్తుందో సంజీవినిగా, అది కనుక మనం ఆలస్యం చేస్తే నిరుపయోగమైతే కాకుండా హాని చేసే అవకాశం కూడా ఉంది అని చెప్పడానికి ఆలస్యం అమృతం విషం అని అంటారు. కానీ ఇక్కడ అది కాదు. ఆలసించిన ఆశాభంగం, నువ్వు ఏది కావాలనుకుంటున్నావో దానికి నువ్వు త్వరపడి దానికి కార్యరూపం దాల్చకపోతే, దీక్ష వహించకపోతే అది నీకు నిరాశనే కలిగిస్తుంది సుమా అని హెచ్చరిక ఉంది. దానికి విరుద్ధంగా నిదానమే ప్రధానం, నువ్వు తొందరపడి హడావుడి పడుకు, నువ్వు నిదానంగా చెయ్యి అంటారు. ఇదే రకంగా మనకి పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం మేలు అని కూడా చెబుతూ ఉంటారు. అంటే ఒకళ్ళేమో నువ్వు తొందరగా చేసేయి, అనుకున్న పనిని వెంటనే చేసేయి అని ఒక జాతీయం మనకి సూచిస్తుంటే, మరొక జాతీయము నువ్వు తొందరపడి ఏదో ఒకటి చెయ్యకు, బాగా ఆలోచించి నిదానంగా చెయ్యి అని మనకి వివరిస్తుంది. రెండవ జాతీయ జత ఏంటో చూద్దాము. అడుసు తొక్క నేల, కాలు కడగ నేల. బురదలో కాలు పెట్టడం ఎందుకు? అడుసు అంటే బురద కదండి. బురదలో కాలు పెట్టడం ఎందుకు? కాలికంతా బురద అంటుకుని మన కాళ్ళు నడవడానికి సరిగ్గా లేదని మళ్ళీ నీళ్లు పోసి దాన్ని కడుక్కోవడం ఎందుకు? తప్పులు చేయటం ఎందుకు? దాన్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ ఉండటం ఎందుకు? అసలు తప్పు చేయకుండానే ఉంటే, ఇదే మన ఇంగ్లీష్లో ఏమని చెప్తారండి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు జాగ్రత్త పడు అని చెప్తున్నారు. దానికి చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం జరిగిపోయింది. ఒక దుర్ఘటన జరిగిపోయింది, అవాంఛనీయం జరిగిపోయింది. ఆ తర్వాత
దాని నుంచి ఉపశమింప చేసుకోవటానికి ఇక్కడ చేతులు కాలినయి, దాన్ని చల్లబరుచుకోవటానికి ఆకులు పట్టుకున్నాడు అని ఒక జాతీయం ఇది. కానీ దాన్నే నువ్వు జరిగిపోయిన తర్వాత విచారించడం ఎందుకు? దాని బదులు నువ్వు ముందు జాగ్రత్తగా ఉంటే ఎంత బాగుంటుంది అని హెచ్చరిక చేస్తున్నాయి ఈ జాతీయ జత. మూడవది గగన కుసుమం. అందదు సుమా. చాలా మంది మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు నమో నమః ఆయన చుక్కలు అనే ఒక దాన్ని రాశారు. అందులో అంటే మేము పిల్లలకి చెప్పాము అది. అందులో ఏవైతే మనకి అసలు లభ్యము కావో వాటిని చుక్కలు అన్నారు. ఆకాశంలో నక్షత్రాలను నువ్వు లెక్క పెట్టలేవు, నువ్వు తెచ్చుకోలేవు. కానీ అవి నిన్ను చక్కగా ఆహ్లాదపరుస్తూ, చమక్ చమక్‌మని మెరుస్తూ, తళుకు తళుకుమని మెరుస్తూ నిన్ను ఆహ్లాదపరుస్తూ ఉంటాయి. కానీ అవి నీకు అందవు. దానికి వ్యతిరేక అర్థాన్ని ఇస్తూ కరతల మలకము. ఇది కరము, ఇది కరతలము. మన ఇంగ్లీష్‌లో చెప్తారు కదండీ! దిస్ ఈజ్ ఆన్ మై ఫింగర్ టిప్స్. నాట్ ఆన్ ఈవెన్ ఫింగర్స్ ఆల్సో. నాట్ ఇన్ మై పామ్, నాట్ ఇన్ మై ఫింగర్స్. ఇట్ ఈస్ ఆన్ మై ఫింగర్ టిప్స్. అంటే అంత లభ్యంగా, సౌలభ్యంగా ఉంటాయి. టక 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 మేము చెప్పేయగలము. కరతల ఆమలకం. ఇదేమో మనకి ఎంత లభిస్తోందో, మనం దాని మీద ఎంత పట్టు సాధించామో చెబుతుంటే, గగన కుసుమం అనేది నువ్వు ఎంత కష్టపడ్డా కూడా నీకు అది దుర్లభమే సుమా. అలాంటి దాని కోసం అది అందని వానికి అర్రులు చాచకు అని కూడా చెప్తూ ఉంటారు. ఇవి వ్యతిరేక అర్థాలని మనకి చెప్తుంటే, ఇవి సమానమైన అర్థాలని చెప్తాయి. అయితే మనం ఒక్కొక్కసారి కొంతమంది విద్యార్థులు కానీ, ఆసక్తి ఉన్నవాళ్ళు కానీ తెలుగు భాష మీద, తెలుగు భాష యొక్క జాతీయాలు, నుడికారాలు, సామెతలు వాటి మీద చాలా ఆసక్తి ఉండి వాటిని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళేం పరీక్షలు రాయక్కర్లేదు. కానీ మాట్లాడే వాటిల్లో వాటిని ప్రయోగించి ఆనందిస్తూ ఉంటారు. అదొక సేవ, అర్చనగా భావిస్తూ ఉంటారు. అప్పుడు ఒకటే అర్థాన్ని ఇచ్చేది. మనం ఏమీ కూడా ఇదే కదా దీనికి, ఈ అర్థానికి అనుకోవద్దు. ఒకే అర్థాన్ని, ఒకే భావాన్ని తెలియజేయడానికి మనం ఇందాక అనుకున్నాం కదండి, రాజు, నృపాలుడు, నరపతి, భూపతి, క్షితినాథుడు, ఇన్ని రకాలు ఒకటే అర్థం. ఇదే విధంగా ఇక్కడ కూడా మనకి అన్నీ ఉన్న విస్తరి అణిగి ఉంటుంది. అన్ని అంటే చదువు, సంస్కారం, సంపద, విద్య అన్నీ ఉన్నవాళ్ళు చాలా వినయంగా ఉంటారు. సింప్లిసిటీతో ఉంటారు. వాళ్ళు సింపుల్‌గా ఉంటారు. అదే అర్థాన్ని తెలియజేసేదానికి ఇంకొక జాతీయం నిండు కుండ తొణకదు. దాని నిండా నీళ్లు గనక ఉంటే, దాని నిండా వస్తువులు గనక ఉంటే, ఇటు అటు అటు ఇటు ఎందుకు జారుతుందండి? అదే కొన్నే ఉన్నాయనుకోండి, మనం అటు ఇటు కదిలిస్తున్నప్పుడు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కదులుతూ ఉంటుంది. అంటే ఎవరైతే కరెక్ట్ అయిన పర్సన్, ఎవరికైతే మంచి పర్సనాలిటీ అంటే ఇక్కడ వాళ్ళ యొక్క స్వభావ స్వరూపాలు ఉంటాయో, ఉదాత్తమైన, ఉత్తమమైన స్వరూపం ఉంటుందో వాళ్ళని నిండు కుండ, నీళ్లు నిండుగా ఉన్న కుండతో పోలుస్తున్నారు. కానీ అది ఏమి నా దగ్గర ఇన్ని నీళ్లున్నాయి, అన్ని నీళ్లున్నాయి అని ఇలా ఎగిరెగిరి పడి ఏమీ చెయ్యదు. అదేవిధంగా ఈ విస్తరిలో అన్ని పదార్థాలు ఉన్నాయనుకోండి, ఆ విస్తరి అసలు కదలదు. అలాగే ఉంటుంది. మీరు భోంచేయండి, నేను ఇదే విధంగా ఓర్పుగా ఉంటాను అని. ఇవి రెండూ కూడా సమానమైన అర్థాన్ని తెలియజేసే జాతీయాలు. తర్వాతది ఎంత చెట్టుకి అంత గాలి. ఇది కూడా మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. చాలా పెద్ద చెట్టు ఉంటే దానికి అంత కొమ్మలు ఎక్కువ ఉంటాయి, నీడ ఎక్కువ ఇవ్వగలదు, గాలిని ఎక్కువ అవి కదిలినప్పుడు మనకి గాలి ఎక్కువ వస్తుంది. అదే చిన్న కొమ్మ ఉందనుకోండి, దానికి తగ్గంతే ఆ కొమ్మ కదలగలదు, అంతే గాలిని ఇవ్వగలదు. అంటే ఎవరికి ఎంత స్తోమత ఉంటే దానికి తగ్గట్టుగా వాళ్ళ పరిస్థితులు కూడా ఉంటాయి అని చెప్పడానికి ఎంత చెట్టుకి అంత గాలి అని అన్నారు. అదే విధంగా అదే అర్థాన్ని చూపించేది పిండి కొద్దీ రొట్టె. నీ దగ్గర ఎంత పిండి ఉంటే అంత రొట్టె వస్తుంది. ఇంత పిండి ఉంటే
చిన్న రొట్టె వస్తుంది. నీ దగ్గర ఉండే పదార్థాన్ని బట్టి నువ్వు ఇస్తున్న వండిన పదార్థం అనేది ఉంటుంది. ఇవి రెండు కూడా మనకి సమానమైన అర్థాన్ని తెలియజేస్తున్నాయి. కానీ ఉదాహరణలు మాత్రం రెండు వేరు వేరువి తీసుకున్నాయి. మూడవది గోరు చుట్టుపై రోకటి పోటు. ఈ గోరు మీద ఇట్లా అయ్యింది, దెబ్బ తగిలింది, పుండు, గోరు లోపల ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటున్నారు ఇప్పుడు. దాని మీద ఏదైనా దెబ్బ తగిలి, అదే చాలా నొప్పిగా ఉంటుంది. దాని మీద ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, ఏదైనా పడ్డదనుకోండి, బాధ అసలు ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అదే విధంగా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు. ఆ నక్క అప్పటికే అనారోగ్యంతోనో సరిగ్గా లేకనో బాధపడుతుంది. మూలిగ ఎప్పుడు వస్తుందండి? బాధలో ఉన్నప్పుడే వస్తుంది కదా. దాని మీద పైనుంచి తాటిపండు, తాటి చెట్టు ఎంత ఎత్తులో ఉంటుంది, ఆ పండు పడ్డదంటే ఎంత ఫోర్స్గా వచ్చి పడుతుంది. అసలే బాధతో ఉంది నక్క, దాని మీద తాటిపండు పైనుంచి చాలా ఫోర్స్గా వచ్చి పడ్డది. దాని బాధ అబ్బబ్బబ్బబ్బా ఎవ్వరికి రావద్దు. ఈ విధంగా మనము 3 వ్యతిరేక అర్థాలను ఇచ్చే సామెతలని సామెత, జాతీయం, దీని గురించి ఎప్పుడు అన్ని వర్గాలలో కూడా డిస్కషన్స్ అవుతూనే ఉంటాయండి, చెప్తూనే ఉంటారు. కొంతమంది అంటారు సామెత అనేది అనుభవం నుంచి వచ్చింది, జాతీయం అనేది ఏదో ఎవరు చెప్పేస్తూ ఉంటారు, సగం సగం చెప్తారు అని అంటారు. నా దృష్టిలో రెండు కూడా తెలుగు తల్లికి పాదమంజీరాలేనండి. రెండు కూడా చాలా బాగుంటాయి. ఆ సామెతని ఇంకొంచెం చుట్టి చెప్తేనేమో జాతీయంగా కూడా మార్చుకోవచ్చు. ఆ జాతీయాన్ని ఇంకొంచెం ఇంకా వివరంగా కొంత ఆ వాక్యాన్ని సంపూర్తి చేసి చెప్తే, ఓహో అప్పుడు వాళ్ళకి అలా జరిగిందా అని అనుకోవచ్చు. ఇవి రెండు కూడా తెలుగు తల్లి పాదమంజీరాలు. అవి ఎప్పుడూ కూడా కింకిణీ ధ్వనములు అంటారు కదండి, కింకిణీ ధ్వానములు అని కూడా అంటారు కదండి. ఆ విధంగా తెలుగు తల్లిని చరణాల విందు సేవ చేయాలని అనుకుంటూ మనమందరము కూడా వాటి ధ్వనులను వింటూ మురిసిపోతూ మరిన్ని మంజీరాలంటే కాలి పట్టా గొలుసులండి, వాటిని మనం అలంకరిస్తామని అనుకుంటూ ఇప్పటికీ ఈ జాతీయాల గురించి ముగించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అసలు ఏ విధంగా చుక్కలను లెక్క పెట్టడం ఎంత కష్టమో, జాతీయాల గురించి చెప్పుకోవడం కూడా అంతే కష్టం. చంద్రునికో నూలుపోగు అన్నట్లు ఏదో కొంచెం ఒక 10 విభాగాలు చేసుకొని వాటి గురించి మనము ముచ్చరించుకున్నాము. మీరందరూ కూడా నాతో సహకరించినందుకు ధన్యవాదాలు. మరొక కొత్త దానితో, అంశంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే. జై తెలుగు తల్లి.